గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ అందరు ఎలా ఉన్నారు? మేము చాలా అంటే చాలా బాగున్నాం. మీరు ఒకవేళ నేను ఫస్ట్ టైం చూసినట్టయితే హాయ్, మై నేమ్ ఇస్ నూతన అండ్ నేను బీఎస్సీ ఇన్ అగ్రికల్చర్ చేస్తున్నాను అనమాట. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసిన. సో యాజ్ యూ నో దట్ ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అవుతున్న టెక్స్చర్ వాల్స్ గురించి మనం చాలా వరకు వింటున్నాం కదా. సో ఆ టెక్స్చర్ వాల్స్ని బై చేయాలంటే లైక్ మనం పెట్టాల్సింది లైక్ 15K 20K, అంటే బేస్డ్ ఆన్ ద టెక్స్చర్ ఆర్ట్ని బట్టి మనకి ప్రైస్ డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. నార్మల్ టెక్స్చర్ ఆర్ట్కే మనకి చాలా ఎక్కువ ప్రైస్ అనేది వాళ్ళు ఫెంచ్ చేస్తున్నారు అనమాట మార్కెట్లో. సో అందుకోసమనే ఈరోజు మనం టెక్స్చర్ ఆర్ట్ డిఐవైని చేస్తున్నాం అనమాట. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అండ్ మీరందరూ నన్ను బాగా సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నా. అండ్ యా, సో ఆ టెక్స్చర్ ఆర్ట్ డిఐవై అనమాట ఈరోజు మనం. సో మా వాల్ వెనుక సైడ్ ఉంది కదా, సో అది ఎప్పుడు అలానే లైక్ అసలు ఇది మా రెంటెడ్ హౌస్ అనమాట. సో అసలుకి ఆ వాల్స్కి అసలు ఏం పెయింట్స్ ఫ్రేమ్స్ కానీ అసలు ఏం పెట్టలేదు మేము. అసలు ఏ వాల్స్కి అసలు ఏం లేవు అసలు ఫ్రేమ్స్ కానీ ఆర్ఎల్స్ లైక్ ఏమంటారు పెయింటింగ్స్ కానీ అవేం లేకుండా వాల్స్ అన్నీ అట్లానే ఉన్నాయి అన్నమాట, డిమ్గా ఆర్ఎల్స్ లైక్ ఇట్లా ప్లెయిన్ ఉన్నాయి. సో అందుకోసమని ఇప్పటి నుంచి మనం ఒక్కొక్క వాల్ని ఒక్కొక్క డిఐవై తోటి చేంజ్ చేసామన్నమాట ఆ రూపురేఖలన్నింటినీ. సో ఈరోజు మనం టెక్స్చర్ వాల్ డిఐవై చేయబోతున్నాం అనమాట. అండ్ ఐ హోప్ ఇది బాగా అవుతుందని, ఫెయిల్ కాకుండా ఉంటుందని నేను అనుకుంటున్నా. అండ్ యా, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇలా వీడియో స్టార్ట్ చేశానో లేదో వర్షం పడుతుంది, దేవుడు మనం బ్లెస్ చేస్తున్నాడు. లెట్స్ టేక్ ద బ్లెస్సింగ్స్. అండ్ యా, డిఐవైకి నేను ఒక ఇన్స్పిరేషన్ తీసుకున్నాను అనమాట పింట్రెస్ట్ నుంచి, విచ్ ఇస్ దిస్ వన్. అండ్ నేను అదే ఇన్స్పోని తీసుకొని అలా రీక్రియేట్ చేద్దాం అన్నట్టు అనుకుంటున్నా. బికాస్ మనకి టెక్స్చర్ పెయింట్ ఉంటుంది కదా, ఆ పెయింట్ని కూడా నేను ఏదైతే టెక్స్చర్ది క్లే ఆర్ లైక్ పెయింట్ ఉంటుంది కదా, సో దాన్ని కూడా నేను ఆన్లైన్లోనే బై చేసిన అనమాట. ఎందుకంటే అది మనం కూడా లైక్ స్క్రాచ్ నుంచి చేసుకోవచ్చు, కానీ నేను అట్లా చేయలేదు. ఎందుకంటే అలా చేస్తే ఇల్లు మొత్తం పెంట అయిపోతుంది అనమాట. సో అలాంటివి ఏం బరువు బాధ్యతలు పెట్టుకోకుండా ఏదైతే రెడీమేడ్గా ఉంటుందో దాన్నే మనం తీసుకుంటే కొంచెం బెటర్. ఇంకెక్కువ మనం ఆలోచన చేయకుండా ఉంటే అయిపోతుంది అన్నట్టు అనుకున్నా. ఒకవేళ మీరు స్క్రాచ్ నుంచి చేసుకోవాలంటే గ్లూ, వాటర్ ఇంకా చాక్ పౌడర్ మీకు సరిపోతుంది అనమాట. వాటి మూడింటిని రేషియోస్లలో మిక్స్ చేసుకొని మనం చేసుకోవచ్చు అనమాట. లైక్ స్క్రాచ్ నుంచి మనం ఆ టెక్స్చర్ పెయింట్ని. అండ్ యా, టెక్స్చర్ లైక్ ఆన్లైన్ నుంచి బై చేసిన అన్నా కదా, సో అవి ఇవే దీంట్లో ఎక్కిస్తాను అనమాట. సో అందుకోసమని నేను ఇది పర్చేస్ చేసిన. ఇంకా స్మూత్గా మనం వెళ్ళిపోవచ్చు డిఐవైలోకి. అందుకోసమని స్క్రాచ్ నుంచి వేస్తే నేను ఇల్లు మొత్తం పీక్ పెయింటేస్తాను అనమాట. అందుకోసమని దాన్ని చూసి భయపడకండి. బట్ యా, ఇప్పుడు క్యాన్వాస్ బోర్డ్స్ని తీసుకున్నాను అనమాట. సో ఈ క్యాన్వాస్ బోర్డ్స్ పైన నేను ఏదైతే నా ఇన్స్పిరేషన్ పిక్ ఉందో, సో దాన్ని నేను ఫస్ట్ పెన్సిల్తో గీద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం నేను అట్లనే ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి నేను ఒకటి ఏమంటారు లైక్ ఫ్యామిలీ హ్యాండ్ ప్రింట్స్ తీసేసిన. సో అప్పుడు నేను ఫెయిల్ అయినా మిసరబుల్గా. సో అందుకోసమని అలాంటి ఛాన్సెస్ ఏవి తీసుకోకుండా ఫస్ట్ నేను పెన్సిల్ తోటి డ్రా చేస్తా. తర్వాత నేను క్లే లైక్ ఆ టెక్స్చర్ ఏదైతే ఉంటుందో దానిపైన చేస్తాను అనమాట. అండ్ యా, క్యాన్వాస్ అనేవి సేమ్ ఈక్వల్ సైజెస్లో ఉన్నాయి అనమాట. సో ఒక్కొక్క క్యాన్వాస్ బోర్డ్ పైన మనకు ఒక్కొక్క కైండ్ ఆఫ్ టెక్స్చర్ పెయింటింగ్ అనేది ఉంటుంది. సో నేను తీసుకున్న ఇన్స్పో అట్లుంది. సో అందుకోసమని నేను కూడా అదే ఫాలో అవుతున్నా. అండ్ యా, ఎట్లా టర్న్ అవుట్ అవుతుందో నాకు కూడా చాలా అంటే చాలా ఎక్సైటెడ్ ఉంది. లెట్స్ వెయిట్. దిస్ హౌ ఫస్ట్ క్యాన్వాస్ డిజైన్ లుక్స్ లైక్. అండ్ ప్రాబ్లం ఏంటంటే మన క్యాన్వాస్ బోర్డ్ చాలా చిన్నది గైస్. సో అందుకోసమని దీంట్లో అంటే ఆ క్యాన్వాస్ బోర్డ్ రేషియోస్ని బట్టి లైక్ ఆలోచించుకొని అసలు దీంట్లో ఎంత పడితే బాగుంటుంది అనేటట్టు ఆలోచించుకొని దీంట్లో ఇలా అది యాక్చువల్లీ చాలా నేను అనుకున్న ఇన్స్పిరేషన్ది క్యాన్వాస్ బోర్డ్ చాలా పెద్దగా ఉందన్నమాట. నాది క్యాన్వాస్ బోర్డ్ చాలా చిన్నగా ఉంది అనుకున్న దానికన్నా. సో ఇంకెలా అలా మేనేజ్ చేసి దీంట్లో ఇలా పట్టించాం.
అండ్ యా సెకండ్ బోర్డ్కి మనం డైరెక్ట్ చేసుకోవచ్చు, బట్ అవుటర్ లైన్ అయితే గీసుకుందాం సెకండ్ బోర్డ్కి. చాలా సింపుల్వి యాక్చువల్లీ డిజైన్స్ అనేవి, బట్ ట్రై చేద్దాం ఎట్లుంటుంది ఏంటి ఏం కదా. ఇవి యాక్చువల్లీ ఇట్లా బేసిక్ అనమాట, ఇవి బేసిక్వి. సెకండ్ బోర్డ్కి మనం ఇది బేస్గా పెట్టుకుంటున్నాం అనమాట. సో ఇదే మన అవుటర్ లైన్ని డిఫైన్ చేస్తుంది అనమాట. సో ఈ లిడ్, సో దీన్ని బేస్ చేసుకొని మనం అవుటర్ లైన్ని గీసుకుంటున్నాం అనమాట. దేనికి? సెకండ్ క్యాన్వాస్ బోర్డ్ పైన. లైక్ బేసిక్ అనమాట సెకండ్ క్యాన్వాస్ బోర్డ్ది. జస్ట్ అవుటర్ లైన్ గీసుకుంటే మనకి లోపల ఏదన్నా ఇట్లా ఫిల్ చేసుకోవచ్చు అనమాట. దీనికి పెద్ద ఇది ఏమంటారు, ఇది పెట్టనక్కర్లేదు, జస్ట్ ఇది పెడితే సరిపోతుంది. ఫైనలీ ఇట్స్ హ్యాపెనింగ్ గైస్. నా ఛానల్లో ఫస్ట్ DIY అండ్ ఐఎమ్ వెరీ సూపర్ ఎక్సైటెడ్ బికాస్ ఎట్లా టర్న్ అవుట్ అవుతుందని. ఇది కూడా కంపు చేసిన నేను, ఎందుకంటే దీన్ని నేను మధ్యలో ప్లేస్ చేయలేదు కాబట్టి. బట్ యా ఇది మనం కవర్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు మనం పెన్సిల్తో గీస్తున్నామని. కానీ ఏదైనా కానీ మన హ్యాండ్మేడ్ అయితే చాలా బాగుంటుంది గైస్. ఆ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది, మనం దాని నుంచి చాలా నేర్చుకోవచ్చు. దాంతోపాటు మనకి అర్థమవుతుంది దాని ఇంపార్టెన్స్ ఎంత ఉందని. తర్వాత మనకి చాలా లైక్ ఎక్కువ మనీ పెట్టే దగ్గర మనం చాలా తక్కువ మనీ పెట్టుకొని మంచి అవుట్పుట్ని మనం తీసుకురావచ్చు. అండ్ నా బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో ప్లీజ్ ఇగ్నోర్ దట్. అండ్ అది అట్లనే ఉంటుంది. ఇందాక నేను స్ట్రైట్నింగ్ చేసుకున్నాను నా హెయిర్ని. నా హ్యాండ్మేడ్ గిఫ్ట్స్లలో లేకపోతే హ్యాండ్మేడ్ థింగ్స్లలో చాలా లైక్ లవ్ కానీ లేకపోతే మన హార్డ్ వర్క్, మన డెడికేషన్ అదంతా కనిపిస్తుంది. అండ్ ఐ హోప్ దీంట్లో కూడా మా మమ్మీకి అంతే కనిపిస్తుంది నేను అనుకుంటున్నా. అండ్ థర్డ్ క్యాన్వాస్ బోర్డ్ పైన ఇప్పుడు మనం డ్రా చేస్తాం అనమాట. ఇది కొంచెం డిఫికల్ట్ పార్ట్ అండ్ కొంచెం ఈజియెస్ట్ పార్ట్, ఎందుకంటే మాకు లైక్ ఫ్లవర్స్వి ఎక్కువ డ్రాయింగ్ ఉంటుంది కాబట్టి ఇది నాకు ఈజీ అవుతుందని నేను అనుకుంటున్నా. బట్ లెట్స్ సీ అది ఎట్లుంటుంది ఏం కదా. అండ్ అసలు నేను ఎట్లా డ్రా చేస్తా, అది ఎట్లా వస్తుంది, బట్ కొంచెం భయం అవుతుంది. బట్ స్టిల్ ఐ హోప్ మంచిగా అవుతుందని నేను అనుకుంటున్నా. సో ఇది ఫస్ట్ వన్ అనమాట క్యాన్వాస్ బోర్డ్ పైన బేస్ది. అండ్ ఇది సెకండ్ వన్, మీకు కనిపిస్తలేదు బట్ నేను లైట్గా గీసిన ఇట్లా సర్కిల్ ఉంటుంది అనమాట. సో దీని మధ్యలో మనం ఇంకా కొంచెం పెయింటింగ్ అనేది వేస్తామన్నమాట. అండ్ ఇది థర్డ్ వన్ ఫ్లవర్స్ది. అండ్ ఐ హోప్ వర్కౌట్ అయ్యిందని నేను అనుకుంటున్నా. అండ్ దీనిపైన ఇప్పుడు మనం, సో ఇది పెన్సిల్ది కదా, సో దీనిపైన మనం టెక్స్చర్ పెయింట్ వేసి గీస్తామన్నమాట. అండ్ యా ఇంకా తర్వాత మనం పెయింటింగ్ చేస్తాం. లెట్స్ సీ. యా గైస్, పెన్సిల్ ఆర్ట్ వరకు అయితే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మోస్ట్ హార్డెస్ట్ పార్ట్ అండ్ మనకి తెలియని పార్ట్ ఇదంతా. అండ్ ఐ హోప్ ఇది కూడా ఇంకా బాగానే వర్కౌట్ అవుతుందని, మన డెడికేషన్ కానీ హార్డ్ వర్క్ ఇది ఏది వృధా కాకుండా ఉంటుందని అనుకుంటున్నా. కోన్ లాగా వచ్చిందనమాట ఇలా టెక్స్చర్ అనేది. సో దీన్ని మనం మన మెహందీ ఎట్లా వస్తుంది సేమ్ అలానే మనం కొంచెం దీన్ని పైన తీసేసుకొని ఇలా కట్ చేసుకోవాలి, ఇలా కట్ చేసుకోవాలి. అండ్ ఇలా ఓ ఇక్కడ మనకి ఇది ఎయిర్లాగా ఉందనుకుంటా, ఒక్క నిమిషం. సో ఇట్లా వస్తుంది అనమాట మనకి ఇట్లా సేమ్ పెయింట్ లా మనం మెహందీ లాగా. యా ఇది ఎట్లా వస్తుంది నాకు చాలా ఎక్సైటెడ్ ఉంది గాయ్స్. ఇప్పుడు మనం దీనిపైన పెయింట్ వేసుకోవాలి, ఐ మీన్ లైక్ టెక్స్చర్ వేసుకోవాలన్నమాట. మొత్తం బయటికి వచ్చేస్తుంది. యా లెట్స్ డూ ఇట్. సో యూ కెన్ సీ ఇట్లా మనం గీసుకోవచ్చు. సూపర్ ఎక్సైటెడ్ గాయ్స్ ఎట్లా వస్తుందని. సో ఇది ఆరిన తర్వాత మనం దీనిపైన యాక్చువల్లీ పెయింట్ వేయాలన్నమాట. హౌ ఇట్ గోయింగ్ టు టర్న్ అవుట్. ఇలా అంటే వెంటనే ఏం కాదు, కొంచెం టైం ఇస్తే అది ఆరిపోతుంది. అండ్
యా ఇట్స్ క్వైట్ గుడ్. మనం చేసే రచ్చ కంటే ఇదేదో చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది. అండ్ ఐ విష్ దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్ లైక్. అండ్ యా ఐ హోప్ ఇది మంచిగా వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నా. ఏమవుతుందని అంటే మనం ఎప్పుడైతే ఇట్లా ప్రెస్ చేస్తున్నామో అది మనం అనుకున్న డైరెక్షన్లో కాకుండా ఇంకొక డైరెక్షన్లో వస్తుంది. బట్ యా అది ఎందుకు అవుతుందో మరి నాకు కూడా అర్థమవుతలేదు అసలుకి. ఒకవేళ కెమెరా యాంగిల్ బాగాలేకపోతే ఏమనుకోకండి ప్లీజ్. ఎందుకోసం అంటే సో ఏదైతే మనం పెన్సిల్ని డ్రా చేసుకున్నామో సో దానిపైన మనం ఈ టెక్స్చర్డ్ పెయింట్ని మనం ఇట్లా డ్రా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం సెకండ్ కార్డ్బోర్డ్ని డ్రా చేస్తున్నాం అనమాట. సో ఇది మనం ర్యాండమ్గా డ్రా చేసుకున్నాను ఏం కాదు, అంటే నేను చూసుకున్న ఇన్స్పోలో. సో అందుకోసమనే నేను ఉత్తి సర్కిల్ అంటే అవుటర్ మార్జిన్ మాత్రం గీసుకొని దాని మధ్యలో మనం ర్యాండమ్గా గీసుకోవచ్చు. సో అందుకోసమనే నేను అవుటర్ మార్జిన్ ఒక్కటిని తీసుకున్నా. తర్వాత నేను దీని మధ్యలో ఇంకా ర్యాండమ్ సర్కిల్స్ అనేవి ఇట్లా గీసేసుకుంటాను అనమాట. సో మనకున్న ఇన్స్పిరేషన్ని బట్టి మనకి ఈ మధ్యలో కొంచెం గ్యాప్ వస్తే చాలు, అండ్ మిగతాది ఇట్లా ర్యాండమ్గా మనం ఇట్లా సర్కిల్స్ వేసుకొని పోవచ్చు అనమాట. సో అందుకోసమని ఇట్లా చేస్తున్నాం. స్క్రీన్ టైంని మనం తక్కువ కూడా తీసుకోవచ్చు. గాయ్స్ ఇట్లా మధ్యలో ఇట్లా అవుతుంది. ఎందుకు అట్లా రూడ్గా బిహేవ్ చేస్తున్నావు మార్కస్? ఈ మాత్రం సర్కిల్స్ సరిపోతాయని నేను అనుకుంటున్నా. బికాస్ మనకి మధ్యలో కూడా స్పేస్ ఉండాలి కాబట్టి. సో నేను దాన్ని కూడా కన్సిడర్ చేసుకొని మధ్యలో ఇంత స్పేస్ ఉండి మధ్యలో ఈ దాని చుట్టూ సర్కిల్స్ ఉంటే సరిపోతుందిలే. మనం ఓవర్గా గీసినా అని మనం అంత పెద్ద ఆర్టిస్ట్లం కాదు కాబట్టి ఏదో అట్లా మేనేజ్ చేసిన. బట్ సమ్హౌ ఇట్ కేమ్ రియల్లీ వెరీ గుడ్. అండ్ యా లెట్స్ హోప్ మంచిగా అవుద్దని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ ఇప్పుడు అసలైన హార్డెస్ట్ పార్ట్ ఏదన్నా ఉందంటే అది థర్డ్ వన్ అనమాట. బికాస్ మనం వీటన్నిటికీ మనం అవుటర్ లైన్ మాత్రమే ఇచ్చామన్నమాట. వెన్ ఇట్ కమ్స్ టు థర్డ్ క్యాన్వాస్ బోర్డ్ పైకి వచ్చినప్పుడు మనం అవుటర్ లైన్ అంటే ఈ ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఏవైతే ఈ ఫ్లవర్స్ ఉన్నాయో కనిపిస్తున్నాయా, సో మనం ఇట్లా గీసాం కదా, గీసిన వెంటనే మనం బ్రష్ తోటి దాని ఇట్లా లోపలికి అనాలన్నమాట. సో అది ఏంటంటే మంచి ఇన్నర్ ఏమంటారు, ఒక్క నిమిషం, ఏదైతే ఇన్నర్ పార్ట్ ఉంటుంది కదా సో దాన్ని కూడా మనం టెక్స్చర్ ఇచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. అండ్ అది చాలా మంచిగా కనిపిస్తుంది అనమాట మనకి బయటికి లుక్గా. ఏమంటారు లైక్ ఓవరాల్ లుక్ని అది ఇంకా మంచిగా ఎలివేట్ చేస్తుంది అనమాట. సో యా ఇప్పుడు మనం ఆ పార్ట్లోకి వెళ్ళిపోతున్నాం. అండ్ ఐ ఫీల్ ఇప్పటి వరకు ఓకే బాగానే మేనేజ్ చేసా. ఇప్పుడు పాటు నేను ఈ సెట్ ఆఫ్ బ్రషెస్ని కూడా ఆర్డర్ చేశాను అనమాట. సో ఇందులో నుంచి ఇప్పుడు మనం తీసి వాడబోతు. సో మనం ఇట్లా గీసిన తర్వాత ఇట్లా గీస్తాం కదా, సపోజ్ ఇప్పుడు గీయాలి. ఈ పెయింట్ ఉంది, ఈ పెయింట్ని మనం ఇట్లా డ్రా చేసిన వెంటనే ఆ టెక్స్చర్ని మనం ఇట్లా లాగాలన్నమాట. లోపలికి ఇట్లా మనం ఇట్లా డ్రా చేయాలన్నమాట. కొంచెం వాటర్ని అద్దేసి ఇట్లా అనడం, మరి ఎక్కువ కూడా ఉండొద్దు, వెరీ లైట్ ఉండాలన్నమాట ఈ బ్రషెస్కి కూడా. ఎందుకంటే మనకు ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండడానికి జస్ట్ ఆ వాటర్ అనేది అవసరం అంతే, దానికి మించి ఇంకేం లేదు. లీవ్స్కి కూడా అట్లానే చేద్దాము, లైక్ ఇన్నర్లో కూడా ఇద్దాము అన్నట్టు అనుకున్నా, కానీ అది కాలేదు. దానికి ఇంకొకటి వేరేది కూడా అనుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే సో ఏదైతే ఇది ఉందో దీని మధ్యలో ఇట్లా డ్రా చేద్దామా లైన్స్ అన్నట్టు అనుకుంటున్నా. ఐ హోప్ అది కూడా నేను చేస్తాను నేను అనుకుంటున్నా. బికాస్ కొంచెం రిస్క్ తీసుకోవాలి కదా మనం కూడా, మరి ఇంత సింపుల్గా ఉంచితే కాదు కదా. సో అందుకోసమని దీని లోపల కూడా సన్నవి ఇట్లా లైన్స్ని డ్రా, ఇది ఆరడానికి పెట్టాను అనమాట, డ్రై కావడానికి. ఇది వన్స్ డ్రై అయిన తర్వాత దీని మధ్యలో ఇట్లా మంచిగా ఇట్లా లైన్స్ని డ్రా చేశాను అనమాట ర్యాండమ్గా. అవి కొన్ని లీవ్స్కి మాత్రమే, అన్ని లీవ్స్కి డ్రా చేయను. కొన్ని ఏమో ఇట్లా ప్లెయిన్గా ఉంచేస్తా, ఇంకా కొన్ని ఏమో ఇట్లా లైన్స్ని డ్రా చేస్తాను అనమాట. అండ్ నేను ఏమనుకుంటున్నా అంటే ఫస్ట్ ఈ స్టెమ్స్ని కాకుండా ఫస్ట్ ఫ్లవర్స్ని ఫోకస్ చేసుకుందాం, దెన్ వీ క్యాన్ గో ఫర్ ద స్టెమ్స్. కొంచెం ఫాస్ట్గా ఆరిపోతుంది కాబట్టి మనం దాన్ని బట్టి కూడా మనం చూసుకోవాలన్నమాట. బికాజ్
ఇది ఆరిన తర్వాత మనం ఇంకేం చేయలేము. సో అందుకోసమని డ్రా చేసుకున్న తర్వాత ఏమంటారు, ఈ బ్రష్ని తీసుకొని బ్రష్ని జస్ట్ ఇలా అనేస్తే అయిపోతుంది అనమాట. విచ్ ఈస్ లైక్ మంచి టెక్స్చర్డ్ ఉన్నట్టు అనిపిస్తుంది. దాని తర్వాత కావాలనుకుంటే మనం ఇక్కడ కూడా ఇంకోసారి మనం లైక్ టెక్స్చర్ది ఇట్లా అవుటర్ లైన్ ఇచ్చేసుకుంటే అయిపోతుంది. అండ్ ఇంకా మంచిగా ఎలివేట్ చేస్తాను అనమాట. సో అట్లా అనుకోవాలి. అండ్ మొత్తం చేసిన తర్వాత అసలు ఎట్లా వచ్చింది ఏంటి అని నేను మీకు మళ్ళీ చూపిస్తాను. అండ్ లెట్స్ హోప్ ఇది మంచిగా అవ్వాలని నేను కోరుకుంటున్నా. సమ్హౌ ఐ మేడ్ ఇట్, బట్ ఇట్ డజంట్ లుక్ టూ ఆర్టిస్టిక్, బట్ ఎలాగో ఒక దారికి అయితే తీసుకొచ్చిన దాన్ని. సో ఇక్కడ నేను మైక్ ఆన్ చేయడం మర్చిపోయా. సో అందుకోసమని వాయిస్ ఓవర్ ఇస్తున్నాం. సో అక్కడ అంటే ఆ పైన ఉన్న 2 ఫ్లవర్స్కి ఎట్లయితే మనం బోల్డ్గా డ్రా చేసుకున్నాం, అంటే థిక్గా డ్రా చేసుకున్నాం కదా. సో ఈ ఫ్లవర్కి అట్లా థిక్గా డ్రా చేయొద్దనమాట. మనం చాలా థిన్గా డ్రా చేసుకోవాలి. సో దట్ మనకు ఒక ఫినిష్డ్ లుక్ అట్లా వస్తుంది అనమాట. మనం ఇచ్చే స్ట్రోక్స్ కూడా మంచిగా ఉండాలన్నమాట. అప్పటికి 2 కోన్స్ అనేవి లైక్ టెక్స్చర్డ్వి కోన్స్ ఉంటాయి కదా, అవన్నీ కంప్లీట్ అయిపోయినాయి. సో ఇది ఓపెన్ చేస్తున్నాను అనమాట. సో మనం వాటిలాగా మనం కొంచెం పైకి కాకుండా టిప్ ఆఫ్ ద కోన్ దగ్గర మనం కట్ చేయాలి. సో దట్ మనకు ఒక థిన్గా వస్తుంది అనమాట. మనం డ్రా చేసేటప్పుడు కూడా మంచిగా ఇట్లా ఏమంటారు డిఫైన్డ్గా వస్తుంది అనమాట. అందుకోసమని మనం టిప్ దగ్గర కట్ చేసుకోవాలి. ఫైనల్గా థర్డ్ది కార్డ్బోర్డ్ ఉంటుంది కదా, సో అది కంప్లీట్ అయిందనమాట. ఇది అనమాట దాని ఫైనల్ లుక్. అండ్ ఇది బాగానే వచ్చింది ఒక రకంగా. అండ్ తర్వాత నేనేమనుకుంటున్నా అంటే ఏదైతే అంటే టిప్ ఆఫ్ ద కోన్ దగ్గర కట్ చేసిన కదా, సేమ్ అదే కోన్ తోటి ఎక్కడైతే ఇక్కడ లీవ్స్ ఇట్లా ప్లెయిన్గా ఉంచకుండా కొంచెం ఏమన్నా చేద్దామా అనే ఆలోచన వచ్చింది. సో అందుకోసమనే ఇట్లా లైన్స్ డ్రా చేసిన, కానీ అది కొంచెం వర్కౌట్ అవ్వలేదు. అది మొత్తం అంతా ఇట్లా అనిపించింది. సో అందుకోసమని నేను ఎట్లా కవర్ చేయాలా అని ఆలోచిస్తుంటే మొత్తానికి కవర్ చేసిన. అండ్ ఎప్పుడైతే మీరు ఏమైనా డ్రా చేస్తున్నప్పుడు అన్నా లేకపోతే ఇలాంటి ఏమైనా థింగ్స్ చేస్తున్నప్పుడు టిష్యూ పక్కన పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ గైస్, బికాస్ ఎక్సెస్ని ఈజీగా రిమూవ్ చేయొచ్చు. ఇవి నేను థింగ్స్ తీసుకునేవి చూపిస్తుంటే పోయి క్యాన్వాస్ బోర్డ్ పైన వేసిన పెంట చేసిన మళ్ళీ. బట్ సమ్హౌ అది కొంచెం ఎడ్జ్కి పడింది కాబట్టి సరిపోయింది. లేకపోయిన ఉంటున్నా మళ్ళీ డ్రా చేయాల్సి వస్తుండే అసలుకి. తర్వాత అనుకున్న కలర్స్ని తీసుకొని కార్డ్బోర్డ్కి మొత్తం అంతా పెయింట్ చేసినాం అనమాట. ఇది ఓన్లీ అవుటర్ లేయర్కి మాత్రమే, ఎందుకంటే మనకి లోపల గోల్డ్ కలర్ వస్తుంది కాబట్టి. సో అందుకోసం అనేది ఫాస్ట్గా ఇంకా ఓన్లీ అవుటర్ పోర్షన్కి మాత్రమే కవర్ చేసినాం, అంటే పెయింటింగ్ వేసినాం అనమాట. ఈ సెకండ్ బోర్డ్ని ఈజీగా అంటే లైక్ ఫాస్ట్గా ఆరిపోయింది కాబట్టి, డ్రై అయిపోయింది కాబట్టి ఫస్ట్ దానికి వేసినాం అనమాట. ఫస్ట్ దానికి ఎందుకనంటే నేను పెయింట్ చేసిన కాబట్టి, అది ఇట్లా లైన్స్ గీద్దామని చెప్పేసి మళ్ళీ నేను ఇట్లా మొత్తం గీసిన కదా. సో అందుకోసమని అది ఆరలేదనమాట. సో అందుకోసమని ఫస్ట్ ఈ సెకండ్ బోర్డ్కి కంప్లీట్ చేసుకుందాంలే పెయింటింగ్ అప్పటి వరకైనా అని, సైమల్టేనియస్గా అది కూడా ఆరిపోతుంది కదా అని అనుకున్నాం. అండ్ సో ఇది అంతా ఆరిపోయింది. సో దీనికి కూడా మెల్లగా కలర్ చేద్దాము ఆ ఎడ్జెస్కి అన్నట్టు. సో అందుకోసమని ఇంకా అది కూడా స్టార్ట్ చేసినాం అనమాట కలరింగ్ వేయడం. అండ్ ఇక్కడ ఏమంటారు ఎడ్జెస్కి అనేది ఫాస్ట్గా కలరింగ్ అయిపోయింది, కానీ ఇన్నర్ ఎడ్జెస్ ఉంటుంది కదా, సో వాటిలల్లో మనకి కలరింగ్ చేయడం చాలా డిఫికల్ట్ అయిపోతుంది. మొత్తం లోపల కూడా సేమ్ యాష్ కలరే పడుతుందనమాట. సో అట్లా ఉండొద్దని చెప్పేసి ఆ బ్రష్ని తీసేసి వేరే ఇంక్లైన్ ఉన్న బ్రష్ని నేను తీసుకున్నాను అనమాట. అంటే ఆ సెట్ ఆఫ్ బ్రషెస్లోనే మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్రషెస్ వచ్చినాయి కదా, సో దాని నుంచే ఇది తీసుకున్నాను అనమాట. సో ఇది ఈజీగా ఎడ్జస్ట్లోకి పోతుంది. ఇక్కడ మా అక్క నేను మార్నింగ్ నుంచి తినలేదని చెప్పేసి నాకు సున్నుండ తెచ్చి ఇచ్చింది. అసలు మార్నింగ్ నుంచి అసలు వాటర్ కూడా తాగలేదు నేను. వచ్చి ఇంకా ఇదే పని పైన కూర్చున్నా. ఇంక ఇప్పుడు సున్నుండ తిని అలా వాటర్ తాగా అనమాట. కొంచెం కడుపు నిండింది, అందుకోసమని ఆ హ్యాపీ ఫేస్. ఇక్కడ మా అక్క చాలా అంటే చాలా సిన్సియర్గా వర్క్ చేస్తుంది అనమాట. అసలు ఎంత నీట్గా వేసిందో అసలు మా అక్క, నాకన్నా చాలా బాగా వేసింది ఉండే. అండ్ ఇది ఫైనల్ లుక్ అనమాట. సో ఎక్కడైతే ఖాళీ పోర్షన్స్ ఉన్నాయి కదా, వైట్ పోర్షన్స్ ఉన్నాయి కదా, అక్కడ మనం ఎల్లో కలర్ని వేస్తాం అనమాట. అంతలోపు మనం ఫస్ట్ వేసిన ఇది ఉంది కదా సెకండ్ బోర్డు, సో ఆ బోర్డు కూడా ఆరిపోయింది అనమాట. సో వాటికి ఇప్పుడు మనం ఎల్లో కలర్ వేస్తున్నాం. బై మిస్టేక్ ఏమైందనంటే ఎల్లో కలర్ ఒక్కసారి కోటింగ్ వేస్తే చాలా అంటే చాలా లైట్గా పడుతుంది అనమాట. ఇది ఒక్కసారి వేసిన కోటింగ్ అనమాట. మేబీ వీడియోలో చాలా బాగా అనిపిస్తుంది, బట్
అంటే ఓకే. ఓకే అనిపిస్తుంది. దానిపైన మల్టిపుల్ లేయర్స్ ఏసినప్పుడు అది మంచిగానే అనిపించిందనమాట. ఇక్కడ మా అక్క ఆర్ట్ గురించి మీనింగ్ ఏందని అడుగుతుంది. సరే అక్కడంటే లీవ్స్ ఉన్నాయి. ఈ థర్డ్ దాంట్లో ఫ్లవర్ ఉంది. సరే మధ్యలోదేంది అసలు అంత చుట్టూరుగా ఉందనంటే దాన్ని నేను అది భూమి నీకు అర్థమైతలేదు అన్నట్టు అంటున్నాను. అండ్ గైస్ ఫైనలీ కంప్లీట్ అయింది మనం అనుకున్న వర్క్ అంతా. అండ్ యా ఐ హోప్ మంచిగా అయితే వచ్చింది అవుట్పుట్ అయితే. లెట్స్ సీ అసలు ఆ వాల్ పైన ఎట్లా కనిపిస్తుంది ఎట్లుంటుంది అనేది మనం తర్వాత చూద్దాం. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని కూడా అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డు లైక్ అండ్ షేర్ అండ్ do follow for more guys and be gentle with others and take care of yourselves guys. Bye, see you in the next vlog.